మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సకల కళా వల్లభన్ అన్న బిరుదాంకితుడైన బిఆర్ నాయుడు గారు మీరు సకల కళా వల్లభన్ అన్నటువంటి విషయం హైదరాబాద్ అంతా కూడా కోడై కూస్తున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే జంబూ ద్వీపంలో, భరత వర్షంలో, భరత ఖండంలో, విశేషించి దక్షిణాపథంలో వెంకటాచలం పరమ పవిత్రం, పాప లవిత్రం అన్నటువంటి పేరుగాంచినటువంటి ఈ అత్యంత పావన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అరాచక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. వెంకటాచల మహత్యంలో కామాది వికారాలను వదులుకోమని రంగదాసు అనేటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు భక్తునికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికను ఉపదేశంగా స్వీకరించినటువంటి ఆ రంగదాసే స్వామికి ఏ తప్పు చేయనటువంటి భక్తుడిగా మారిన తరువాత ఆకాశరాజుగా జనించి పద్మావతి అమ్మవారినే ఇచ్చి శ్రీనివాసునికి పెళ్లి చేసినాడు. ఆ రంగదాసు అని అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడు అని వెంకటేశ్వర స్వామి హెచ్చరించినటువంటి వ్యక్తి. వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ మీరేం చేస్తున్నారు? అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద సిబిఐ విచారణ చేయించండి. అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బిఆర్ నాయుడు గారు చేసినారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తుంది. విచారణ చేస్తే మీ అసలు రంగు ఇంకా ఏంది అని తెలుస్తుంది. అయ్యా, చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారానని సోషల్ మీడియా ఘోషిస్తుంది. బిఆర్ కామనాయుడు గారు మిమ్మల్ని దుశ్శాసనుడికి, కీచకుడికి వాళ్లకు మళ్ళీ చెదపట్టినటువంటి మనిషిగా ఈరోజు సంఘమంతా కూడా ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకొని పాప పరిహారంగా వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళకుండా భగవంతుని పట్ల మరింత అపచారానికి, మరింత పాతకానికి పూనుకోవటానికి ఈ నైత్యమైనటువంటి ఎత్తుగడ చేసి దాన్ని ఖండించేటువంటి కార్యక్రమం చేయటం అంటే మరింతగా మీ దగజారుడుతనాన్ని ప్రకటించుకోవటం తప్ప మరొకటి కాదు. పవనానంద స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి ఓ మహాపురుష, లడ్డూలు కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగినటువంటి ఓ మహాపురుష, ఈ రోజున ఆ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి మనిషి చేసినటువంటి
ఈ అనైతిక కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అనని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని తప్పు గ్రహించి ఇలాంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వెంటనే తొలగించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏఐ టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియో అని మీరు ఎంత ఘోషించినా, ఎంతగా మా మీద తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా, ఆ పరకామణి కేసుల్లాగా లడ్డూ విషయంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపింది అని మీరు ప్రచారం చేసిన తర్వాత నిజాలు ఏ రకంగా బయటికి వచ్చాయో ఇది అలాగే బయటికి వచ్చి చంద్రబాబు యొక్క ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారా అని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి అందరూ కూడా నివ్వెరపోయే విధంగా చీచీచి అని అనిపించుకునే విధంగా మీ కార్యక్రమం ఉండకూడదని, వెంటనే ఇంత నైత్యానికి పాల్పడ్డటువంటి బిఆర్ నాయుడును తొలగించకపోతే ఖచ్చితంగా మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. వచ్చిన తరువాత అవన్నీ బయటికి తీస్తే మరింత హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆ సోషల్ మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారట. ఎందుకు ఆ పని తెచ్చుకుంటారు? వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఈ కీచక బిఆర్ కామనాయుడు గారికి సూచిస్తున్నా. మీ మీద అనేక మంది మహిళలతో మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మీరు ఒట్టి బిఆర్ నాయుడు అయితే, TV5 అధినేత అయితే హిందువులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా. కానీ వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం. పబ్లిక్ లేకి వచ్చిన తర్వాత మీ వాస్తవ రంగు మీద ఏమైనా మాట్లాడతాం అని 85 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు నిన్న బోర్డు మీటింగ్లో తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచే